వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఒక శిష్యుడు చేరాడు. వాడికి ఎందుకు వచ్చిందో పూర్వజన్మ కర్మ వల్ల నరమాంసం మీద ఆసక్తి ఏర్పడింది. వాడికి విశ్వామిత్రుడు ఒక కన్యను పట్టుకొచ్చాడు. ఆ కన్యామణితోటి ఈ కుర్రాడు స్వయంగా చెప్పాడు, నాకెందుకో తెలియదు, పుట్టుకతో బ్రాహ్మణుడైనా మంచి వేదాలు చదువుకున్నా అప్పుడప్పుడు నా నాలుక నరమాంసం తినాలనే కోరికను వెలిబుచ్చుతోంది. ఎప్పుడైనా కర్మకాలి కోరికని జయించలేక నేను నరమాంసం తింటే అప్పుడు నువ్వు నాతో కాపురం చేయగలిగా అని అడిగట. అప్పుడు నువ్వు నాతో కాపురం చేస్తావా లేదా అని అడిగితే ఆమె, అదేమిటోనండి, నాకు అలాగే అప్పుడప్పుడు నరమాంసం తినాలనిపిస్తూ ఉంటుంది, కాబట్టి మిమ్మల్ని చేసుకోవడం నాకు ఇష్టమైంది. వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. వీళ్ళిద్దరూ పూర్వజన్మలో రాక్షసులు. కొన్ని మంచి పనులు చేసి ఇదిగో ఈ మంచి వంశాల్లో పుట్టారు. ఆ పాత వాసన పోదగా, అందుకే ఈ జన్మలో నరమాంసం తినాలనే కోరిక వస్తుంది. తిన్నారా తినలేదా అనేది పక్కన పెడదాం, అసలు తినాలనే కోరిక రావడమే ప్రమాదం. వేద పండితుల కుటుంబాల్లో కూడా సాయంత్రం అయితే చికెన్ తినాలనే కోరిక ఉంది, గురువుగారు నన్ను రక్షించండి ఆ కోరిక నుంచి అని నా దగ్గర కొంతమంది శిష్యులు ఒకప్పుడు మొరబెట్టారు. తెలిసిన మీకు, ఒకప్పుడు నేను హైదరాబాద్లో జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉపన్యాసం చెబుతున్నప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి, అదేమిటో తెలియదు, మాకు మాంసాన్ని చూస్తే భయమూ కలుగుతుంది, అప్పుడప్పుడు రాత్రిపూట కోడి మాంసం తినాలనే కోరిక వస్తుంది, ఏమిటి గురువుగారు అంటే వాళ్ళ పూర్వజన్మ రహస్యం తెలుసుకున్నాను అన్నమాట. తెలుసుకుని వాళ్ళకి చెప్పవలసిన మంత్రం చెప్పాను, అది వేరే విషయం. అందువల్ల ఈ జన్మలో వాడు ఎంత గొప్ప వంశంలో పుట్టినా ఎంత చదివినా పాత వాసన లాగుతుంది. ఆ వాసన వల్ల సాయంత్రం అయ్యేసరికి వీడి దృష్టి ఎటో పోతుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పినవి రవ్వంత అసత్యం లేకుండా జరిగినట్టు చెబుతున్నాను. ఒక గొప్ప శిష్యుడు ఉండేవాడు, మంచి గోత్రంలో పుట్టాడు. సాయంత్రం అయ్యేసరికి పగలంతా బుద్ధిగా ఉంటుందట, సాయంత్రం అయ్యేసరికి కళ్ళు మీదకో మద్యం మీదకో దృష్టి పోయేది. అప్పుడు ఎందుకు పెడుతోంది గురువుగారు అన్నాడు. కొంచెం అతను ధర్మదృష్టి కలిగినవాడు కనుక అది ప్రమాదం అని తెలుసు కనుక అడిగాడు. అప్పుడు చూస్తే పూర్వజన్మలో ఇతను కళ్ళు అమ్ముకునేవాడు. ఆ జన్మలో సువర్ణాన్ని దానం చేశాడు ఎంతోమంది బ్రాహ్మణోత్తములకి. ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో పవిత్రమైన ఒక వంశంలో పుట్టాడు. అయినా పాత వాసన వల్ల వీడు మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోనే చేరాడు. ఆ తాగాలని కోరిక కలిగేది. అంటే ఈ పాత వాసనలన్నీ లాగుతాయి ఎంత కాదనుకున్నా. అందులో నుంచి బయటపడడానికి సాధన చేస్తే చాలు, అది తప్పండల్లా ఇక్కడ. కానీ గురువులను ఆశ్రయించి అందులోంచి బయటపడాలి. ఇవన్నీ ప్రతిదీ దోషం అనుకుంటే దోషం ఎన్నితే ప్రపంచంలో అన్ని దోషాలే. ఇప్పుడు చెప్పేవి దోషములని కాదు, అటు ఎందుకు వెడుతోందో తెలుసుకుని మనస్సు అటు వెళ్లకుండా ఆ ఆకర్షణ నుంచి బయటపడి కనీసం రాబోయే జన్మలో అయినా మోక్షం పొందడానికి చేసేదానికి సాధన అని పేరు. అందుకని పెళ్లికి ముందే వధూవరులు ఒకరి లక్షణములు మరొకరికి దాచకుండా చెప్పుకోవాలి. నీకు ఇష్టమా కాదా అని అడగాలి. అడిగితే ఇద్దరికి ఇష్టమైతే అప్పుడు మాత్రమే వివాహం చేయాలట. బలాత్కార వివాహాలు పనికిరావు. అది ఆత్మసదృశ అయిన కన్యను గ్రహించుట అంటే. ఇది కూడా తల్లిదండ్రులే పెళ్లి దగ్గరుండి చేస్తే అది ఉత్తమ వివాహం. కేవలం వధూవరులు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంటే అది మధ్యమ వివాహం. పెళ్లికి ముందు శారీరక సంబంధం పెట్టుకుని తర్వాత పెళ్లి చేసుకుంటే అది నీచ వివాహము అని చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధర్మశాస్త్ర ప్రకారం ఉత్తమ వివాహం చేసుకోవాలి. చెప్పింది ఎవరిది? నారదుడు. ఎవరికి చెప్పాడు? చవన మహర్షికి. అందువల్ల ఇవి ఉత్తమ ధర్మాలు. కన్యాప్రదాత గోదానం చేసి తీరాలి. గోదానం అంటే రెండు అర్థములు గుర్తుపెట్టుకోండి. కన్యాదానానికి ముందు గోదానం అంటారు. గోద్వయంబు ప్రధానంతు, రెండు ఆవులను ఒక మంచి పురోహితుడికి దానం ఇవ్వడం ఒకటి. రెండోది గోదానం అంటే ఏమిటో తెలిసిన, వేళ్లకున్న కాలిచేతి వేళ్లకున్న గోళ్ళని కత్తిరించి ఆ గోళ్ళని ఒక పక్కనున్న పళ్ళెంలో వేసి కత్తిరించినటువంటి క్షురకునికి దక్షిణిస్తే దానికి గోదానం అని పేరు. గుర్తుపెట్టుకోండి. మంత్రశాస్త్రంలో గోదానం అంటే ఇంకో అర్థం కూడా చెప్పారు. పెళ్ళికి ముందు ఇప్పటికి కూడా కొన్ని జాతుల వాళ్ళు ఆడపిల్లకి చేతికి గోళ్ళు తీస్తారు. చేతి ఉన్నటువంటి పెరిగినటువంటి గోళ్ళు ఆ పెళ్లికి ముందు కత్తిరించాలి. అది కూడా ఎప్పుడు కూడా ఈరోజు ముహూర్తం అయితే దానికి ముందు రోజు చెయ్యాలి. ఆ ముందు రోజు మంగళవారమో శుక్రవారం అయితే దానికి ముందు రోజు చెయ్యాలి. ఆ గోళ్ళు కత్తిరించి పక్కన పళ్ళెల్లో వేయగానే అందరూ వచ్చి దిష్టి తీసినట్టుగా రూపాయో 10 రూపాయలు తీసి ఆ పక్కన పళ్ళెల్లో వేస్తారు. దానికి కూడా గోదానం అని పేరు. వధువుకి వరుడికి క్షవరము గోళ్ళు కత్తిరించుట ఈ కార్యక్రమం కూడా గోదానం. ఇది కొన్ని గోత్రములకే సంప్రదాయం, అన్ని గోత్రాలకి కాదు. అందుకని ఆ గోత్రాలు ఏమిటో తర్వాత చెప్పాడు, అవన్నీ ఇప్పుడు అనవసరం, అదో పెద్ద ఉద్గ్రంథం అవుతుంది, అసలు పురాణం పక్కెళ్ళిపోతుంది. కాబట్టి ఈ గోదానం అనేది కన్యాదాన సమయంలో చేసి తీరాలి. కన్యాశుల్కం తీసుకున్నా
వరదక్షిణ తీసుకున్న ఆ ఇద్దరు భ్రష్టులైపోతారు. కన్యాశుల్కముగొన్నను కన్యా విక్రయము వలన కలిగెడి యఘమున్ కన్యా ప్రదాత చందును మాన్యులు గమియంపరు ఆ కుమార్గమునందున్. తన కూతుర్ని అల్లుడికిచ్చి అతని దగ్గర డబ్బులు పుచ్చుకుంటే దానికి కన్యాశుల్కం అని పేరు. కొంతకాలం కన్యాశుల్కం కూడా నడిచింది. ఆ తర్వాత కొంతకాలం ఏమైంది, వరదక్షిణ, కట్నం నాడు. ఇప్పుడు వరకట్నం అనకూడదు, అసలు కట్నం అనే శబ్దం సంస్కృతం కాదు కనుక వరకట్నం అనేది ఆ సమాసమే నిషిద్ధం, వరదక్షిణ అనాలి. అబ్బాయి గారు నాకింత కట్నం ఇస్తే కానీ పెళ్లి చేసుకోను అంటాడు. ఈ రెండూ కూడా కన్యను అమ్ముకోవడము లేక వరుణ్ణి అమ్ముకోవడంతో సమానము కనుక జ్ఞానులు ఆ మార్గంలోకి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతోషముతో మామగారు అల్లుడికి కానుకివ్వచ్చు, సంతోషంతో మామగారు కోడలికి ఏదైనా కానుకివ్వచ్చు. ఇటైనా అటైనా మామగారు కానీ అల్లుడు కానీ కోడలికి కానీ లేక అల్లుడికి కానీ ప్రీతితో ఇచ్చేది మాత్రమే పుచ్చుకోవాలి. తనంత తాను ఇంత డబ్బెమ్మని అడిగితే అయితే అది వరదక్షిణ లేక కన్యాశుల్కం. ఈ రెండు మహాభయంకర దోషాలు. అందువల్ల జ్ఞానులు పొరపాటును కూడా ఆ మార్గంలోకి వెళ్ళరన్నాడు. పొరపాటును కూడా ఆ కుమార్గమునందున్ గమియంపరు, వెళ్ళకూడదు. భార్యని ఋతుకాలంలో స్వీకరించి ధర్మ ప్రకారంగా సంసారం చేసేవాడు బ్రహ్మచారితో సమానం. సరిదినములలో భార్యా సంగమం చేస్తే కొడుకు, బేసి దినాల్లో అయితే కుమార్తె జన్మిస్తారు. కాబట్టి కూతురు కావాలో కొడుకు కావాలా అనేది నిర్ణయించుకుని ఈ విధంగా ధర్మశాస్త్ర ప్రకారంగా భార్యా సంగమం చేసేవాడు పరమ బ్రహ్మచారి. ఇక శ్రాద్ధ దినములలో, పర్వదినములు అంటే గ్రహణాలలో, సంక్రాంతి దినములలో స్త్రీ సంగమం పరమ భయంకర దోషం కనుక జ్ఞానులు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నట్టుగా భావించేవారు ఆ కాలములలో సాంగత్య దోషాన్ని పరిహరిస్తారు. శ్రాద్ధమునన్ భుజించిన ధరాసుర ముఖ్యుడు ప్రీతితోడు తను శ్రాద్ధము పెట్టినాతడును రాత్రి భుజింపగరాదు. కామ సంబద్ధ మనస్కులై తిరిగి భామల కూడిన తత్పితువ్రజం బెద్ధగుణాఢ్య ఉండు నెలయల్లను రేతమునన్ మునుంగుచున్. శ్రాద్ధం పెట్టినవాడు, శ్రాద్ధకాలంలో భోక్తగా వెళ్ళి భోజనం చేసినవాడు, ఈ ఇద్దరూ రాత్రికి భోజనం చేయకూడదు. రాత్రి భుజింపగరాదు. మధ్యాహ్నం అందుకే ఆలస్యంగా పెట్టేవారు కదా మరి కొత్త కాలంలో పెట్టి తీరాలి. అలా పెట్టిన కర్త, అందులో భోక్త, వీరెవరూ కూడా రాత్రి భోజనం చేస్తే పితృదేవతలకి చాలా హాని జరుగుతుంది. దానివల్ల ఈ ఇద్దరు నశిస్తారు, వంశాలు నశిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో శ్రాద్ధం పెట్టినవాడు, శ్రాద్ధంలో భోక్తగా వెళ్ళిన వాళ్ళు రాత్రిపూట కామ సంబద్ధ మనస్కులు కాకూడదు, భామలని కూడకూడదు. అలా జరిగితే పితృదేవతలు నెల కాలం పాటు రేతస్సులు మునిగిపోతారట. నెలయల్లను రేతమునన్ మునుంగుతున్, అది పరమదోషం. కాబట్టి ఇది నిషిద్ధ క్రియ. ఇంకా భార్యని చీటికి వాటికి ఏకవచనంతో కానీ అగౌరవంగా కానీ పలికితే అటువంటి పురుషుడు రాబోయే కాలంలో నపుంసకుడై పుడతాడు. అందుకే భార్యని ఏమేవు అని పిలవకూడదు, వసేవు అని పిలవకూడదు, దిక్మాలంతాన నేను చంపేస్తానకూడదు. భార్యని చాలా గౌరవించాలి. అందుకే ధర్మం ఏం చెబుతున్నదంటే పదే పదే భార్యని, ఇప్పటికి కూడా కొంతమంది భార్యని ఏమండి అని పిలిచేవాళ్ళు నేను చూశాను, అందుకు చెబుతున్నాను అనమాట. ఎంత కోపం వచ్చినా తీవ్రమైన కోపం ప్రకటించడానికి హరినామస్మరణతో భార్యని పిలవాలి. అది పద్మపురాణం బాగా చెబుతున్నమాట. భార్యని భర్త హరి అని పిలవాలి. భర్త భార్యని హరి అనాలి, భార్య భర్తని హరి అనాలి. ఇద్దరు హరి హరి అనుకున్నారు అనుకోండి, ఎంత కోపం వచ్చినా ఈయనకి చంపేయాలన్నది కోపం వచ్చేసింది, వశేషుని చంపేస్తాను అనుకుండా హరి అని కత్తి తీసాడంటే ఆ వంకతో హరినామస్మరణ చేసి పుణ్యం చెందుతాడు. అలాగే భార్యామడికి కూడా భర్తని రోకలితో బుర్ర పగలగొట్టి చంపేయాలన్నది కోపం వచ్చినప్పుడు ఆ రోకలు తీసుకుని హరి అనాలి. హరినామస్మరణ చేసిన పుణ్యం వస్తుంది. కాబట్టి ఎంత కోపం వచ్చినా హరినామస్మరణ పూర్వకంగా ప్రకటించాలి. ఆ తర్వాత క్రమంగా కోపాన్ని తగ్గించుకోవాలి. అకారణముగా నింద భార్య మీద వేయడం కానీ లేక భార్య భర్త మీద వేయడం కానీ చేయకూడదు. అకారణ నింద ఏమీ లేకుండానే భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు తెప్పుకుంటూ ఉంటారు, అవి అస్సలు చెయ్యరాదు. సమాన అధికులతో
తనకంటే గొప్పవాళ్లతో లేక అధికులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అన్నిటికంటే గొప్పది ఏమిటో తెలుసునా అండి? శమము, దమము, విజ్ఞానం, సత్యం, క్షమ, అధ్యాత్మతత్వనిష్ట, దయ, ఇవి ప్రతి జీవి అలవర్చుకోవాలి. అందులో వేద పండితులకి తప్పక ఉండి తీరాలన్నాడు. లోపల ఉన్న ఇంద్రియాలని, బయట ఉన్న ఇంద్రియాలని, పైకి కనిపిస్తున్న ఈ ముక్కులు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, వీటిని ముందు అదుపులో పెట్టాలి. బాహ్యేంద్రియ నిగ్రహం అంటే కంటితో ఓ మంచి సౌందర్యాన్ని చూసిన వెంటనే దానికి ఆకర్షితుడు కాకుండా లోబడకుండా ఉండాలి. చెవులతో కొన్ని శబ్దములు వింటున్నప్పుడు ఈ చెవులకు ఆకర్షణ కలిగితే అందులోంచి బయటపడడానికి ప్రయత్నించాలి. మంచి రుచులు దొరికాయి కదా అని ఎదురుగుండా బొబ్బట్లు పెట్టారు, నెయ్యి పెట్టారు, ఇక దొరికే కదని ఒకటే తినేస్తే తర్వాత ప్రమాదం వస్తుంది కనుక ఈ జిహ్వేంద్రియాన్ని అదుపులో పెట్టాలి. చర్మం స్పర్శ సుఖానికి ఇష్టపడుతుంది, దీనికి ఎక్కువ సుఖం పెట్టకుండా దీన్ని అదుపులో పెట్టాలి. మంచి సువాసన పీల్చాలని ముక్కులు అనుకుంటాయి, దాన్ని కూడా నిగ్రహించాలి. ఇది కాకుండా లోపల ఉన్న కోరికల్ని కూడా అంతరింద్రియ నిగ్రహం కూడా కావాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని 6 శత్రువుల్ని ఎప్పటికప్పుడు బలమైన శత్రువులు గనక వాటిని అదుపులో పెట్టాలి, నిగ్రహించి తీరాలి. వీలున్నంత వరకు చదువుతో గడపాలి. అనవసర శబ్దాలతోటి, పనికిమాలిన కబుర్లతోటి ఎప్పుడూ కాలక్షేపం చేయకూడదు. ఇద్దరు కలిస్తే అనవసరమైన సంభాషణ వస్తూ ఉంటుంది కదా. అసలు మీకు రహస్యం చెప్పనా? మహాత్ములతో కంటే అనవసర సంభాషణ చేసేవాళ్ళతో ఎక్కువ స్నేహం చేయబుద్ధి వస్తుంది. నేను చూస్తూ ఉంటాను, సాయంకాలం అయ్యేసరికి రిటైర్ అయిన ఇద్దరు చేరతారు. ఇంకా అక్కడి నుంచి ఇదిగో వాడు ఇలా చేసేట, వీడు ఇలా చేసేట, అక్కడ ఇది దొరుకుతుందట, ఇక్కడ ఇది దొరుకుతుందట అని పనికిమాల కబుర్లతో కాలక్షేపం చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అనవసర ప్రసంగం చేయకుండా ఈ జిహ్వను అదుపులో పెట్టుకుని పనికిమాలిన కబుర్లు చెప్పకూడదు. ఇతరుల యొక్క మంచిని తప్ప చెడ్డను ఎప్పుడూ అస్సలు పదే పదే ఉగ్గడించకూడదన్నారు. ఇతరుల చెడ్డని పదే పదే చెప్పారనుకోండి, అలా చెప్పగా వాడి పాపం వీడు పొందుతట. వాడు దుర్మార్గుడు అనగా వాడి దుర్మార్గత్వం వీడికి వస్తుంది. ఈ పాపాన్ని ఒగ్గడించి దారిలో పెట్టే బాధ్యత ఎవరిదనమాట? గురువులది. అందుకే గురువులు ఏం చేయాలి? శిష్యులు పాడైపోతుంటే మా శిష్యుడు మంచివాడని పొగడకూడదు. పార్వతీ టీచర్ గారు స్కూల్లో టీచర్గా ఉన్నప్పుడు పిల్లాడు ఎవడో సిగరెట్ కాల్చాడు అనుకోండి, వాడు సిగరెట్ కాల్చలేదుట, వాడు అగరత్తు పొగ వెలిగించేట అనకూడదు. అప్పుడప్పుడు మాత్రం ఎరా సిగరెట్ కాల్చావా అని అందరి ఎదురుగుండా చెప్పి తన్నాలి. అంటే గురువులకి మాత్రమే శిష్యుల దోషములను బయటపెట్టి వాళ్ళని దారిలో పెట్టవలసిన బాధ్యత ఉంది. తక్కిన వాళ్ళు మాత్రం ఇతరుల పాపాలను నోటితో పలకకూడదు. గురువునకు, దేవునకు, భూసురునకు దానంబు చేయ చూచెడిదాతన్ పురికొల్పక వారిల్చిన నరునకు గతి లేదు వేరే నరకము దక్కన్. ఒక ఆవిడ ఓ చక్కని బంగారపు గొలుసు చేయించింది. ఇది గురువు గారికి దానం ఇద్దాం అనుకుంది. వెంటనే పక్కవాడు కూడా వచ్చి, ఎందుకంటే ఆయనకి బోల్డ్ అంత బంగారం ఉంది, ఇంకోటి ఎవరికైనా ఇద్దాం అనకూడదట. గురువునకు, దేవుడికి, బ్రాహ్మడికి ఎవడైనా దానం చెయ్యబోతూ ఉంటే వాడిని ఇంకా ప్రోత్సహించి ఇంకా దానం చెయ్యండి అనాలి తప్ప దానం చెయ్యొద్దు, దీన్ని ఇంకో దానికి వినియోగించు అని ఎవడైనా ఈ దానమును ఆపితే ఆ నరుడికి నరకం తప్ప వేరే గతి లేదు. నరునకు గతి లేదు వేరే నరకము దక్కను. వాడికి వేరే గతి లేదు, ఒక్క నరకమే. కాబట్టి ఎప్పుడు దానం చేసేవాడిని ప్రోత్సహించండి. ఇగో గుడికి ఏదన్నా గోడకి డబ్బిస్తానంటే గోడకి 10,000 ఇస్తున్నావా, ఇంకో 1000 అనాలి తప్ప ఎందుకయ్యా గోడకి 10,000, ఆ 10,000 పుచ్చుకుని మన ఇద్దరం హాయిగా హైదరాబాద్లో ఏదైనా సినిమా చూద్దాం అనకూడదు. దానము చేసేవాడిని ప్రోత్సాహపరచాలి తప్ప దానము చెయ్యవద్దు అని వెనక్కి మాత్రం లాగకూడదు. అన్నిటికంటే ఈ సృష్టిలో భయంకరమైనది బ్రాహ్మడి సొమ్ము. విషం కంటే ప్రమాదం అన్నాడు ఆయన. విషము కాదు, విషము బ్రహ్మసొంబు, దాని నపహరించు దాని కంటే లేదు పాతకంబు, లేదు అపమృత్యువు, లేదు రౌరవంబు, లేదు కీడు. విషం తాగిన వాడిని ఒక్కడే చంపుతుందిట. ఎవరికైనా ఆత్మహత్య చేసుకోవాలనిపించి విషం తాగితే ఆ తాగిన వెంటనే వాడికి పోయే కాలం వస్తే వాడు చచ్చిపోతాడు. ఏ ఆసుపత్రికి వెళ్ళి అదృష్టం బాగుంటే బతకచ్చు, అది వేరే విషయం. కానీ విషం
తాగిన వాడిని ఒక్కడే చంపుతుంది. కానీ బ్రాహ్మణుని యొక్క సొమ్ము అపహరిస్తే వాడిని ఒక్కడిని కాదు, వాణ్ణి, వాడి భార్యని, వాడి పిల్లల్ని, అటు 7 తరాలని, రాబోయే 7 తరాలని సర్వనాశనం చేసి అధోలోకాల పాలు చేస్తుంది. అందుకే విప్రుడి సొమ్మును అపహరించటం కంటే దుర్మృత్యువు లేదు, రౌరవ నరకం లేదు, అంతకంటే కీడు మరొకటి లేదు. ఇదే పద్యం భాగవతంలో, పోతన గారి భాగవతంలో కూడా ఉంటుంది చూడండి. ఒక రోజున నృగమహారాజు చరిత్ర అని భాగవతంలో ఉంది, పోతన భాగవతంలో. సంస్కృతంలోనూ ఉంటుంది, పోతన గారు బాగా రాశాడు అనుకోండి. ఇంకాను అందులో నృగుడనే మహారాజు గారిని ఓసరవెల్లిగా ఉన్నవాడిని కృష్ణుడు పట్టుకుని పైకి తీసుకొచ్చి అసలు రూపం ఇచ్చి ఆ తర్వాత అంటాడు, చూసావా పొరపాటున బ్రాహ్మణ సొమ్ము తన సొమ్ములో కలుపుకున్నందుకు ఈ రాజుగారికి ఎటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చిందో, విషమవుని బ్రహ్మస్వంబు విషముగాక అంటాడు. అదే ఇక్కడ కూడా పద్మపురాణంలో వాడారు. బ్రహ్మస్వం ఘోర విషం, వంశాలని నాశనం చేసే విషం అది. ఇంకా దేవాలయపు సొమ్ము అపహరిస్తే, దేవుడికి ఎవరో ఓ 10 ఎకరాలు మాన్యం ఇచ్చారు, వీడు ఆ మాన్యాన్ని కొట్టేశాడు. దేవుడి భూములు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ లాగేస్తున్నారు, గవర్నమెంట్లు అలాగే లాగేస్తున్నాయి, ప్రజలు సాగు చేసి లాగేస్తున్నారు. దానివల్ల వచ్చే నష్టం మామూలు నష్టం కాదు, తెలియక పిచ్చాళ్ళు తాత్కాలికంగా ప్రయోజనం పొందామనుకుంటున్నారు. దేవస్వమపహరించిన కావించునధో గతులను కావున అసువుల్ పోవునపుడే నీ కూడదు దేవస్వము అపహరింప ధీమంతులకు. దేవుడి సొమ్మును అపహరించిన వాడు అధోగతుల పాలైపోతాడు. ఆ వంశంలో వాళ్ళు బోధకాళ్లతోటి, అనారోగ్యాలతోటి, అవయవాలు తొలగిపోయి రకరకాల మచ్చలు వచ్చి కొన్ని తరాల పాటు నానాయాతన పడిపోతారు. అందుకే కొన్ని వంశాల వాళ్ళు ఎప్పుడు రోగాలతోటి తీసుకు తెచ్చిపోతారు. ఆ కుటుంబంలో ఎవడు సుఖంగా ఉండడు. దేవతల సొమ్మును అపహరించిన పాపం వల్ల ఆ కుటుంబంలో ఎప్పుడూ సుఖం ఉండదు. తెలుసో తెలియకో దేవుడి సొమ్ము ఒక్క రూపాయి కూడా లాక్కోకూడదు. నాకు చాలా చిన్నప్పుడు ఒక అనుభవం జరిగింది, అందుకు చెబుతున్నాను. సువర్ణేశ్వర స్వామి గుడి అని ఒక గుడి ఉంది మా ఊళ్ళో. నాకు చిన్నప్పటి నుంచి విభూతి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. హాయిగా విభూతి రేఖలు పెట్టుకుని జపం చేసుకోవాలనే కోరిక. విభూతి దొరకలేదు. ఆ సువర్ణేశ్వర స్వామి గుడిలో పెద్ద విభూతి పండు పెట్టారు, అందరూ పెట్టుకోవడానికి వీలుగా. అమాయకుండి కదా, నాకు అప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు. అందుకని ఇంత విభూతి పండు మొక్క విరిచి మళ్ళీ ఆ పోదారు ఏమైనా అంటాడేమో ఆ విభూతి మొక్కని చక్కగా ఈ కండువాలో కట్టుకు వస్తున్నాను. వెంటనే ఆ పోదారు వచ్చి చేయి పట్టుకుని, సంస్కృత మాస్టర్ అబ్బాయి నాయన, అందుకే చెబుతున్నాను, శివాలయంలోకి నువ్వు పట్టుకెళ్ళి ఒక విభూతి పండు పెట్టాలి నీ డబ్బుతో. నువ్వు ఈ పండు పట్టుకెడితే కొంపలు మురిగిపోను. నాకు తెలుసు నీకు ఎంత భక్తో. కేవలం విభూతి ధరించడానికి పట్టుకెడుతావు, ఇక్కడ విభూతి ఇక్కడే పెట్టుకో. కానీ దేవుడి సొమ్ము, శివుడి సొమ్ము పావలో కూడా పట్టుకెళ్ళకూడదు, మహాప్రమాదం. మీ నాన్నగారు చెప్పిన పురాణాలంటూ, మా నాన్నగారి దగ్గర శిష్యుడు కాబట్టి వాడు, ఆ పోదారు కూడా, అర్చకుడు కూడా నాకు చెప్పాడు. అప్పుడు నాకు ఆ శాస్త్రాలు చదువుకున్నవి గుర్తుకొచ్చాయి. అయ్యో, భక్తితో అయినా ఈ విభూతి ఇంటికి వెళ్ళి పెట్టుకుందామనే ఉద్దేశంతో అంత మొక్క ఎత్తుకుపోయానంటే దొంగతనం అది. దానివల్ల వంశాలు నశిస్తాయని చెప్పాడు ఆయన. ఆ అనుభవం మనస్సులో ఎప్పుడూ ఉంటుంది. అందుకే అలాంటి వాళ్ళందరూ మనకి గురువులే. ఇంకా తర్వాత నేనే ఆ కష్టపడి పురాణాలు చదువుకుని దేవాలయములో ఉన్న చెట్టు నుంచి ఒక్క ఆకు కూడా పట్టుకెళ్ళి ఇంటికి దగ్గర పెట్టకూడదని చెప్పాడండి. ఈ గుళ్ళో బిల్వవృక్షాలు వేశారు. రేపు పొద్దున్న ఎప్పుడో వినాయక చవితి వచ్చింది కదా అని ఈ గుళ్ళో నుంచి పట్టుకెళ్ళి ఆ వినాయక చవితికి ఇందులోంచి బిల్వపత్రం పూజ చేస్తే ఆ దొంగతనంతో సమానమట. ఆలయములో గన్నేరు పువ్వులు, గన్నేరాకులు, ఈ బిల్వాలు ఇలాంటివి ఎన్నున్నప్పటికీ వినాయక చవితి నాడు 21 పత్రాలు పుష్పాలు కావాలని ఇక్కడి నుంచి పట్టుకెడితే మాత్రం అది పూజ కాదు సరికదా, మహాపాపం అవుతుంది. శివపురాణంలో చెప్పాడు, ఇందులోనూ చెప్పాడు. అసలు దేవాలయము నుంచి ఒక్క పూచిక పుల్ల కూడా ఇంటికి పట్టుకెళ్ళకండి. ఈ రోజు నుంచి వీలుంటే ఓ పూచిక పుల్ల పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఓ 10 రూపాయలు వెయ్యండి, ఇక్కడి నుంచి మాత్రం పట్టుకెళ్ళకండి. అంతకంటే దోషం మరొకటి లేదు. అది ఎంత దోషం అంటే ఎంత పండితుడైనా దానికి ప్రాయశ్చిత్తం చెప్పలేట. ఇంకా బ్రాహ్మణ సొమ్మికి కాస్త ప్రాయశ్చిత్తం ఉంది, కానీ దేవాలయం సొమ్మికి అసలు ప్రాయశ్చిత్తం కూడా లేదు. అందువల్ల దేవస్వమును మాత్రం అపహరించరాదు. దేవాలయములో వేసిన సొమ్ముకి అర్హుడెవడు? అందులో ఉన్న అర్చకుడే. ఒక ఆయన అర్చకుడిగా అందులో పనిచేస్తున్నప్పుడు అక్కడ దేవుడి మీద 10 రూపాయలు పెడితే దాన్ని మాత్రం అర్చకుడు తీసుకొచ్చు. అది అర్చకుడి కోసమే పెట్టాం కనుక అతనికి దేవస్వం కాదు, అది అపహరించిన పాపం రాదు. అలాగే హుండీలో డబ్బులు వేస్తే
ఆ దేవాలయానికి ఎవడు స్థాపించి కట్టుకున్నాడో అది వాడికే చెందుతుంది అనమాట. ఒక ఆయన ఒక పీఠం పెట్టాడు, అప్పుడు ఆ హుండీలో డబ్బు ఆ పీఠం పెట్టిన వాడిది. బయటవాడు దాన్ని గవర్నమెంట్ తీసుకునే అధికారం లేదు. ఇప్పుడు చేస్తున్నది గవర్నమెంట్లో మహాపాపం. ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ ఆ పాపాన్ని అనుభవిస్తారట. ఎంత గొప్ప పుణ్యాలు చేసినా ఈ హుండీ డబ్బుల్ని ఆ గవర్నమెంట్ సొంతానికి వాడుకుందా, ఆ ప్రభుత్వంలో పనిచేసిన ప్రతి వ్యక్తి నరకానికి పోతాడు. నేను చెప్పలేదు ఈ విషయాన్ని, ఇందులో చెప్పారు కాబట్టి చెబుతున్నాను. లేకపోతే హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి రాజ్యదానం చేసినప్పుడు ఏం చెప్పాడు? దేవబ్రాహ్మణ మాన్యముల్ విడిచి అన్నాడు. విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడు రాజ్యం దానం చేసిన విషయం మీకు తెలుసు కదా. కాశీకి పోయాడు, కట్టుగొడ్డలతోటి పెళ్ళాం బిడ్డలు నమ్ముకున్నాడు. అప్పుడు ఆ విశ్వామిత్రుడితోటి నా రాజ్యం అంతా నీకు ఇస్తున్నాను, కానీ ఇందులో దేవబ్రాహ్మణ మాన్యముల్ విడిచి, దేవుడి భూములు బ్రాహ్మడి భూములు ఇవి మాత్రం ఇచ్చే అధికారం నాకు లేదు, వాటి జోలికి నువ్వు వెళ్ళకోయి విశ్వామిత్ర, వెడితే నువ్వు పోతావని చెప్పాడు. అంటే అంతటి మహారాజులు తన రాజ్యం దానం చేస్తున్నప్పుడు కూడా ఈ జాగ్రత్త పడేవారు. దేవుడి సొమ్ము ఇవ్వడానికి వీడేవాడు అధికారి అంటే దాని వెనకాత ఎంత ఉందో ఆలోచించండి మీరు. మహాభయంకరమైన దోషాలు ఇవి. ఇంకోటి చెప్పనా, యావజ్జీవితం దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ఒక సులభోపాయం అందులోంచి బయటపడడానికి, డబ్బులకి కటకట పడుతున్నప్పుడు ఏం చేయాలో చెప్పాడు. ఒక సద్గురువుని పిలిచి నీకున్న భూమిలో ఎంతో కొంత ఒక్క 10 గజాలో 100 గజాలో దానం చేస్తే 3 రోజుల తర్వాత నుంచి నీకు జాతకం మహర్జాతకం అందుకుంటుంది. నేను చూశానండో ఇది. ఒక గొప్ప విషయం చెప్పాలి మీకు. చాలా కాలం క్రితం కొంత పొలం ఉండి డబ్బు చాలా ఉండి కూడా చేతికి డబ్బు అందక బాధపడుతున్న ఒక 2 దంపతులు ఉండేవారు. వాళ్ళకి 2 పిల్లలు. ఆ దంపతులు నానాయాతన అనుభవిస్తున్నారు. పొలం ఉంది, కౌలు డబ్బులు చేతికి రావు. బ్యాంకులో డిపాజిట్ వేసుకోమని వాళ్ళ నాన్నగారు డబ్బు ఇస్తే పాప వీళ్ళు తెలియక దాన్ని వడ్డీకి బయటికి ఇచ్చారు. ఆ వడ్డీ వాడు డబ్బు ఇవ్వడు, అసలు ఇవ్వడు, పత్రం లేదు. ఇది 2012లో జరిగింది. అప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారు? సాక్షాత్తు గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరికి వెడితే ఒకసారి ఆయన ఉపన్యాసంలో చెప్పారట, మీకు మంచి ఒక సద్గురువు దొరికితే ఆ గురువుకి ఎంతో కొంత భూదానం చేస్తే ఆ వెంటనే మీకు మీ డబ్బులు తిరిగి వస్తాయి, మీ పొలాల మీద కౌలు వస్తుంది, అన్ని రకాలుగా మీరు సుఖపడతారు, చేతిలో డబ్బులు లేక కటకట పడుతున్న వాడికి సుఖం అని చెప్పారట. వెంటనే ఆ దంపతులు నా దగ్గరకు వచ్చి, అప్పుడే మేము పీఠం కట్టడానికి ఒక భూమి కొంటున్నాం, అందులో 10 గజాలకు డబ్బు ఇస్తున్నామని 10 గజాలు నాకు దానం చేశారు. మీకు చెప్పమంటారా? ఆ దంపతులు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్లో మొత్తం వాళ్ళ పొలాలన్నీ కూడా కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఒకేసారి చేతికి డబ్బు వచ్చింది. పిల్లలిద్దరూ అమెరికా వెళ్ళారు. ఏం ఐశ్వర్యంతో బతుకుతున్నారు. ఎంత చేసి వాళ్ళు ఇచ్చింది 10 గజాలు. ఇది ఈ మధ్యకాలంలో 2012లో జరిగింది. నేను గుడి కడుతుంటే ఆ గుడికి సంబంధించినటువంటి ఆ స్థలంలో 10 గజాలు దానం చేసిపోతే వాళ్ళకి అంత శక్తి వచ్చింది. అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే, దేవస్వం అపహరించడం ఎంత పాపమో దేవుడికి కానీ బ్రాహ్మణునికి కానీ సద్గురువులకు కానీ ఎంతో కొంత ధనాన్ని భూమిని దానం చేస్తే, తనకున్న భూమిలో ఎంతో కొంత కొన్ని గజాలు దానం చేస్తే ఆ క్షణం నుంచి వాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు. 3 రోజుల తర్వాత నుంచి కుబేరుడితో సమానుడవుతాడు. ఇది నారదుడు చెప్పాడు, చవనుడితోటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నప్పుడు, చేతిలో డబ్బు లేనప్పుడు ఇంతకంటే ఉపాయం లేదు. ఎలాగో డబ్బు లేక బాధపడుతున్నావు, కొంత భూమిని దానం చేసి ఇక నీకు తిరుగు లేకుండా అయిపోతుంది జాతకం. ఎక్కడిచ్చినా పర్వాలా, తన శక్తిని బట్టి ఇమ్మన్నాడంతే.